హలో అండి. ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ 2 శారీస్ అయితే మీకు చూపిస్తాను. మీషోలో తీసుకున్న 2 శారీస్ అనమాట. 2 కూడా ఎక్సలెంట్‌గా ఉన్నవి. ఒకటైతే ట్రెండింగ్ డిజైన్, అలాగే ఇంకొకటి కలంకారీ డిజైన్. 2 శారీస్ డిఫరెంట్ డిజైన్స్. ఎవరికైనా నచ్చితే వెంటనే తీసుకోండి. ఎందుకంటే ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ రావట్లేదు. మీకు నేను తీసుకున్న సేమ్ క్వాలిటీ కావాలి అంటే వెంటనే మీరు తీసుకోవాలి. లేదంటే మీరు స్టాక్ అయితే అయిపోతుందనమాట. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కసారి చూపిస్తాను. ఫస్ట్ శారీ బోర్డర్ నుంచి స్టార్ట్ చేద్దామండి. బోర్డర్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్‌గా ఉంది కదా! ఇలా చిన్ని బోర్డర్స్ అనేవి చాలా ట్రెండింగ్‌లో ఉన్నవి. ఇది మనకి మస్టర్డ్ యెల్లో అండ్ పర్పుల్, డార్క్ పర్పుల్ షేడ్ అనమాట. వైన్ కలర్‌లా ఉంది. మనకి పికాక్ డిజైన్ వచ్చింది. గోల్డ్ కొంచెం రాగి మిక్స్‌లా వచ్చిందనమాట. జరీ వీవింగ్ ఇదంతా కూడా. చిన్ని బోర్డర్ కలర్ కూడా చాలా వచ్చింది. వైన్ కలర్ చాలా డార్క్‌గా వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అండి. ఈ క్రింద బోర్డర్ అనమాట ఇది. ఫస్ట్ పికాక్స్ వచ్చి ఇలా స్మాల్ బోర్డర్ ఇలా కంటిన్యూ అవుతుంది. తర్వాత మనకి అసలైన కలంకారీ డిజైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఇది మనకి చాలా లెంత్లో వచ్చింది. అంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగే లెహెంగాస్ కూడా. ఈ డిజైన్ చూసారా? ఈ డిజైన్ అనేది, ఈ కలంకారీ డిజైన్ అనేది కంటిన్యూ అయిందనమాట. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్లో ఇలా మనకి నెక్స్ట్ ఎలిఫెంట్ వచ్చి ఇలా ఉమెన్ అలా ఈ టైప్ డిజైన్ వచ్చిందనమాట. శారీ సగం వరకు ఇలాగనే ఉందండి. తర్వాత వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో అండ్ వైన్ కలర్ అండ్ స్మాల్ బార్డర్ అనమాట. చూడండి, ఓవరాల్ చూపిస్తున్నాను. ఇది స్టార్టింగ్. క్లాత్ అయితే చాలా బాగుందండి. షైన్ కూడా ఉంది, సాఫ్ట్ కూడా ఉంది. మనకి 2 బార్డర్స్లా బిగ్ బార్డర్లా వచ్చింది, బిగ్ డిజైన్లా వచ్చింది. దీనికి పళ్ళు కూడా చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. పళ్ళు డిజైన్ చూడండి. స్టార్టింగ్ మనకి ఇలా ఎల్లో కలర్ వచ్చి చిన్ని బార్డర్ వచ్చి తర్వాత ఈ డిజైన్ అనేది కంటిన్యూ అయిందనమాట పళ్ళుకి. ఈ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ అయింది. బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా డాట్స్లా వచ్చింది. మనం కావాలంటే ఇది స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే ఇలా ప్లెయిన్ కలర్ ఏమైనా తీసుకునైనా స్టిచ్ చేయించుకోవచ్చు. శారీ స్టార్టింగ్ ఇది. స్టార్టింగ్ చూడండి, స్టార్టింగ్ పార్ట్ ఇది. బ్లౌజ్ పీస్ వచ్చాక శారీ స్టార్టింగ్. ఎటువంటి ప్లెయిన్ పార్ట్ కూడా లేదు శారీకి. లోపల డిజైన్ ఇదనమాట. శారీ అయితే చాలా బాగుందండి. వర్త్ ఇట్టే మరి తీసుకోండి. మనకి ఇది 500 బిలో ఉంది. 500 చేంజ్ అలా ఉందన్నమాట. మీకు సేల్స్ అప్పుడు తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి చాలా బాగుందండి. ఇది మస్ట్ ట్రెండింగ్. రెస్ట్ ఆరెంజ్ మంచి డార్క్ షేడ్ వచ్చింది. ఇది కూడా వైన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. బార్డర్ చూసారా? మనకి ఇలా చిన్ని కడ్డీ బార్డర్లో ఇలా 3 లైన్స్లో వచ్చింది. శారీ అయితే చాలా బాగుంది. ఇది మనం లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇది మరి నలిగిపోయే ఫ్యాబ్రిక్ కూడా కాదు. చూడండి, ఇలా మనకి మళ్ళీ ఇక్కడ జరీ లైన్స్ కూడా వచ్చాయి. ఇది క్రింద బోర్డర్ అనమాట. చూడండి, క్రింద బోర్డర్. పైన కూడా మనకి చిన్న బార్డర్ వచ్చింది ఇలా. ఇది మాష్ మెలోన్ క్లాత్. దీనికి పళ్ళు అంటూ సపరేట్గా లేదు. ఇలా టజిల్స్తో పళ్ళునైతే ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి కట్టంచు అనమాట.
ఒకటే శారీ రన్నింగ్ అయ్యింది. దీనికి మనకి ఇదంతా కూడా జరీ వీవింగే, ప్రింట్ అయితే కాదు, జరీ వీవింగ్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, అస్సలు నలగట్లేదు చూడండి. ఎంతలా మనం చేసినా మామూలు ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇలాంటి శారీస్ మనం రఫ్గా కట్టినా సరే మనకి ఐరన్ అది అవసరం ఉండదు. దీనికి బ్లౌజ్ అయితే ఇలా సపరేట్గా ఇచ్చారు. ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది వైన్ కలర్ అండి, మీకు వీడియోలో బ్లూ కలర్లో కనబడుతుంది కానీ వైన్ కలర్. ఇది కూడా చాలా, రెండు కూడా డార్క్ షేడ్స్ వచ్చినాయి. చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ శారీ అయితే బాగా రికమెండ్ చేస్తున్నాను. వెంటనే తీసుకోండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది కదా. ఒకసారి వెంటనే తీసుకోండి. బ్లౌజ్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, మెత్తగా ఉందండి. దగ్గరగా కూడా చూడొచ్చు మీరు. ఇలా పళ్ళు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. ఎక్సలెంట్ ఉందండి, అస్సలు మిస్ అవ్వకండి. 2 సారీస్ కూడా. రెండు సారీస్ చాలా బాగున్నాయి. బ్లౌజ్ అయితే ఇలా సెపరేట్ వచ్చింది. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది, అలాగే డెలికేట్గా లేదు. అలాగే ముందు వీడియోస్లో నేను కాటన్ సారీస్, అలాగే కలంకారీ సారీస్ అవి కూడా పెట్టాను రివ్యూస్. ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఛానల్ నచ్చితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ ఛానల్లో వస్తూ ఉంటాయి. లేట్గా వచ్చిన మంచి కలెక్షన్ అయితే పెడుతుంటాను, అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఒకవేళ ఇవి అవుట్ ఆఫ్ స్టాక్లో కనుక ఉంటే మీరు చూసేటప్పటికి మీరు విష్ లిస్ట్లో పెట్టుకోండి. అవి మళ్ళీ స్టాక్ అవుట్ అవుతాయి. ఒక 1 వీక్ 2-3 డేస్లో అలా అవుతాయి అన్నమాట. అప్పుడు మీరు వెంటనే తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు విష్ లిస్ట్లో పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీషో శారీస్, హైలీ రికమెండెడ్ శారీస్. 2 శారీస్ కూడా చాలా బాగున్నాయి. డోంట్ మిస్ ఇట్, అంతే అండి.